వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తెలుగు తమ్ముళ్లపై ఆ పార్టీ చీఫ్ సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. దీనికి కారణాలు చాలా ఉన్నాయని అంటున్నారంట సొంత తెలుగు తమ్ముళ్ళు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలను ఒక్కొక్కటి చక్కబెట్టడంతో పాటు గాడి తప్పుతున్న తెలుగు తమ్ముళ్లను దారిలో పెట్టే పనిలో పడ్డారంట ఆ పార్టీ చీఫ్. పార్టీ అధినేత సీరియస్ అవుతుంటే తప్పటడుగులు వేస్తున్న ఎమ్మెల్యేలు పడరాని పాటలు పడుతున్నారంట. ఇంతకీ ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల గమ్మత్తు కథ ఏంటో చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలంగా ఉంటూ ఉండేది. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకొచ్చి వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీ వైపుకు టర్న్ అయిపోయింది. అయితే కాంగ్రెస్ వైసీపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోటాపోటీగా పోరాడుతూ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఎన్నడూ లేనంత మెజారిటీతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అయితే గతంలో ఇంత మెజారిటీ ఎప్పుడూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి రాకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. పశ్చిమ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కొద్దిగా వీక్ గా ఉంటూ ఉండేది. అదే కాక వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువులైన వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లా వాసులు కావడంతో జిల్లాకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీ పార్టీ బలంగా మారటానికి కూడా కారణాలుగా ఉండేవి. అయితే ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, జగన్ బంధువులైన వైవి, బాలినేని బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో గట్టిగా పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఈ ప్రయత్నాలు 2024లో సక్సెస్ అయ్యాయి. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపును కంటిన్యూ చేయాలనేది పార్టీ ఆకాంక్ష. కానీ పార్టీ ఆకాంక్షకు అనుగుణంగా ప్రకాశం జిల్లాలోని కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అడుగులు వేయటం లేదనేది ఆ పార్టీ చీఫ్ కు అందుతున్న సమాచారం. జిల్లాలోని చాలా మంది ఎమ్మెల్యేలు కేవలం ఆదాయ మార్గాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, సెకండ్ గ్రేడ్ నాయకులను, పార్టీని గెలిపించడానికి కష్టపడిన కార్యకర్తల్ని కూడా కొంతమంది పట్టించుకోకుండా కేవలం సొంత గల్ల పెట్టెపైనే దృష్టి సారిస్తున్నారని ఆధారాలతో సహా ఆ పార్టీ చీఫ్ కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందట. జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు చేయి దాటిపోతున్నారన్న సమాచారంతో వారిని గాడిలో పెట్టే పనిలో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు పడ్డారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు అవకాశం దొరికిన ప్రతిసారి జిల్లా పర్యటన పెట్టుకుంటున్నారట. ఈ మధ్య కాలంలో వరుసగా 3 సార్లు జిల్లాలో వివిధ సందర్భాల్లో అధికారికంగా పర్యటనలు చేశారు. ఇప్పుడు ఏప్రిల్ 1న కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా అయిన పర్చూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన నిర్వహిస్తున్నారు. పర్యటన సందర్భంగా కార్యకర్తలతో, నాయకులతో, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు చురకలంటిస్తున్నారు. మొన్న ఈ మధ్య జరిగిన పర్యటనల సందర్భంగా మార్కాపురం, కందుకూరు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు చురకలంటించేసరికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు దృష్టిలో పడి మంచి అనిపించుకోవడానికి పడరాని కష్టాలు పడుతున్నారట. ఇక మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి కార్యకర్తల సమక్షంలోనే పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇవ్వడంతో ఏకంగా సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీ చీఫ్ మెప్పు పొందడానికి చేతికి సెలైన్ పెట్టుకుని ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనే వీడియోలు, ఫోటోలు సర్క్యులేట్ చేయించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియోలు, ఫోటోలు ట్రోల్స్ కి గురై ఓవర్ యాక్షన్ ఎమ్మెల్యే అనే స్లోగన్ మారి నవ్వుల పాలయ్యారు. ఇక ప్రస్తుతం కందుకూరు ఎమ్మెల్యే అయిన ఇంటూరి నాగేశ్వరరావు రాజకీయాలకు జూనియర్ అయిన, కలెక్షన్ లో మాత్రం సీనియర్ అనే విషయం నిన్న మొన్నటి వరకు నియోజకవర్గం, జిల్లా ప్రజలకు మాత్రమే తెలిసింది. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు తెలిసిపోయిందట. పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబు గట్టిగా చెప్పడంతో వెంటనే మీడియా సమావేశం పెట్టి కొంతమంది గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారం మీదని సానుభూతి పొందేందుకు మాట్లాడే ప్రయత్నం చేశారట. మొత్తం మీద జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ 2కి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నుంచి నేరుగా క్లాసులు తీసుకోవడంతో ఇప్పుడు తర్వాత వంతు ఎవరిది అనేది జిల్లాలో పెద్ద చర్చగా మారిందట. జిల్లాలో ఉన్న 10 ఎమ్మెల్యేలు ఆరోపణలు లేనివారే లేరట. కాకపోతే గ్రాఫ్ లో కొందరు ఎక్కువ, కొందరు తక్కువ అంతేనట. ఇది స్వయంగా తెలుగు తమ్ముళ్లే చెబుతున్న మాట. ఈ
పరిస్థితులను చక్కదిద్దేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం నారాయణ రెడ్డిని కూడా సీఎం చంద్రబాబు రంగంలోకి దింపుతున్నారట. ఇన్ఛార్జ్ మంత్రి స్థానిక ఎంపీ మాగుంట జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారట. ఈ కమిటీకి చైర్మన్ ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారట. అయితే ఈ ముగ్గురితో ఏర్పాటు చేసిన కమిటీ ప్రజల సమస్యలు పూర్తిగా తెలుసుకుని అధిష్టానానికి తెలపడం అనేది ముఖ్యమైన పని అంటున్నారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రి ఆనంతో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ ఇద్దరు సీనియర్ పొలిటీషియన్లు. వీరి ఆలోచనలు కూడా పార్టీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ జిల్లాలో 2024లో గెలిచిన సీట్ల సంఖ్యను కొనసాగించేందుకు వ్యూహాలు, ముఖ్యంగా గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై నిఘా కోసం కూడా ఈ ఇద్దరిని పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలో మెజారిటీ సీట్లు సంపాదించుకున్నామనే ఆనందం కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కువ కాలం పార్టీకి ఉంచలేరట. అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే గల్లాపెట్టెలు తెరిచి పెట్టేశారన్న విషయం అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కేవలం ఇసుక, గ్రానైట్, గ్రావెల్, మద్యం, బియ్యం పైనే నెలకు కోట్ల రూపాయల గల్లాపెట్టెలో వేసుకోవడం రోజు రోజుకు ప్రజల్లో, నియోజకవర్గాల్లో పలుచన కావటం, రాను రాను పార్టీకి నష్టం కలిగించే అంశాలుగా మారటంతో ఆ పార్టీ చీఫ్ సీరియస్ యాక్షన్ లోకి దిగిపోయారట. చూడాలి మరి గాడి తప్పిన ఎమ్మెల్యేలు గాడిలో పడతారో లేదో. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు గల్లాపెట్టెలో గలగలపై దృష్టి తగ్గించి ప్రజా సమస్యలు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులపై దృష్టి పెట్టాలని జిల్లా వాసులతో పాటు తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.